హాయ్ అండి, వెల్కమ్ టు నివి ట్రెండ్. ఈరోజు మనం ఆలు పరోటా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 3 గ్లాసెస్ గోధుమ పిండి వేసుకుందాము. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్, ఒక ఏ గ్లాస్ తోటి అయితే మనం క్వాంటిటీ తీసుకున్నామో ఆ గ్లాసెడ్ వాటర్ సరిపోతుంది కలుపుకోవడానికి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఒకవేళ మీకు ఆ వాటర్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేయండి. సో ఇప్పుడు ఇది మూత పెట్టి పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 4 ఉడికించిన పొటాటోస్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర, తగినంత సాల్ట్, కొద్దిగా గరం మసాలా, 1 ఆనియన్, 4 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక తడుపుకున్న పిండితో చపాతీ చేసుకొని ఆ చపాతీ పైన ఈ స్టఫింగ్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ఇంకొక చపాతీ తీసుకొని దీని మీద వేసుకొని ఒకసారి చెయ్యి తడుపుకొని దాంతో కార్నర్స్ అన్నీ ఒకసారి ప్రెస్ చేయాలి. తర్వాత మనం కొద్దిగా పొడిపిండి వేసుకుందాము, కింద అంటుకోకుండా వేసుకొని ఒకసారి పైనుంచి కూడా ఒకసారి చపాతీని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి మనం చపాతీ కాల్చుకుందాము. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి చపాతీ వేసి లో ఫ్లేమ్లో 2 సైడ్లు బాగా ఉడికేలాగా కుక్ చేసుకోవాలి. మనం చపాతీ కంప్లీట్ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడైతే మనం వేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ప్రతి ఒక్కటి కుక్ అవుతాయి. సో ఇలా కార్నర్స్ అన్నీ కూడా బాగా కాల్చుకుందాము. అంతే అండి, టేస్టీ అయిన ఆలు పరోటా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివి ట్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.